గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈ మధ్య కాలంలో ఆర్థికమైనటువంటి ఇబ్బందులకి బాగా గురయ్యి అప్పుల బాధ అత్యంత వేగవంతంగా పెరిగిపోయి తెచ్చిన అప్పులు తీర్చేటువంటి మార్గాలు కనబడక స్ట్రెస్కు లోనయ్యి అనారోగ్యాలు తెచ్చుకుని ఎందుకురా నాయనా మేము ఈ పరిస్థితిలో ఉండిపోయాము, దేవుడు అనేటువంటి వాడు లేడా, మాకు ఈ అప్పుల బాధ నుంచి తప్పేటువంటి మార్గం ఏమన్నా ఉందా, అసలు ఏ దేవతారాధన చేస్తే మాకు కలిసి వస్తుంది అనేటువంటి విషయంలో వృషభ రాశి వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎటువంటి దేవతను ఆరాధన చేయాలి, ఎటువంటి మాల ధరించాలి, ఎటువంటి మూలమంత్ర బీజాక్షరాన్ని పఠించుకుంటే అప్పుల ఊపు నుంచి బయటపడేటువంటి విషయం కలుగుతుంది. అంతేకాకుండా అప్పుల బాధ తొలగి ప్రశాంత వాతావరణం ఏర్పడి ఇంటిల్లిపాది ఆనందకీలి విలాహితతో ఉండడానికి ఎటువంటి ఆరాధన చెయ్యాలి అనేటువంటి విషయంలో మనం చర్చలకు వస్తే కనుక వృషభ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు అనేటువంటి ఎంత చుట్టుముడుతున్నా మీ మంచితనం వల్ల అప్పు ఇచ్చేటువంటి వాళ్ళు కాస్త సమయాన్ని అయితే ఇస్తూ ఉంటారు. కానీ ఈ అప్పులు తీరడానికి మార్గాలు అనేటువంటివి మీకు ఎక్కడా కనబడవు. ఈ మార్గాలు కనబడాలి అంటే కనుక వృషభ రాశి వారికి ఈ ద్వితీయార్థంలో అంటే జూలై 12వ తారీఖు తర్వాత నుంచి ఉగాది వరకు కూడా అప్పుల ఊపు నుంచి బయటపడి కొత్త అప్పులు చేసేటువంటి అవకాశం లేకుండా మనమే ఒక 10 రూపాయలు సేవింగ్స్లో పెట్టుకోవడానికి ఎటువంటి దేవతారాధన చేయాలి అంటే ముఖ్యంగా వృషభ రాశి వారు శ్రీ లలితా పరమేశ్వరి దేవాలయ దర్శనం చేయడానికి చూడండి. గురుగారు, మరి లలితా పరమేశ్వరి అనగా అమ్మవారు వెనక భాగంలో లక్ష్మీదేవి సరస్వతి వింధ్యామరులు విసురుతూ, వెనక భాగంలో పరమశివుడు నిద్రిస్తూ, ఇక ఎదర భాగానికి వచ్చేసరికి కుడివైపు సుబ్రహ్మణ్య స్వామి, ఈ ఎడమవైపు గణపతి ఉన్నటువంటి లలితా పరమేశ్వరి దేవాలయం కనబడడం లేదు గురుగారు. మరి ఎలా అనుకుంటే శివపార్వతుల దేవాలయంలో పార్వతీదేవికి ప్రత్యేకమైనటువంటి ప్రాంగణం ఉన్నటువంటి దేవాలయం ఏదుందో చూడండి. కొన్ని దేవాలయాల్లో ఈశ్వరుణ్ణి పార్వతీదేవిని ఒకే గర్భాలయంలో వేస్తారు. మరికొన్ని దేవాలయాల్లో ఈశ్వరుడికి ఒక గర్భాలయ వ్యవస్థ, అమ్మవారికి ఒక గర్భాలయ వ్యవస్థ ఇస్తారు. కానీ అమ్మవారి గర్భాలయ వ్యవస్థ సపరేట్గా ఉన్నటువంటిది చూసుకోండి. చూసి శివపార్వతుల యొక్క ప్రాంగణం చుట్టూ చండీ ప్రదక్షిణ చేసి వృషభరాశి వారు అమ్మవారికి మల్లె పువ్వుల మాల కానీ మల్లె పువ్వులతో అర్చన కానీ చేయించుకోండి. విడివిడి నామాలు చెప్పుతూ గౌరీదేవి యొక్క అష్టోత్తర శతనామావళి విడివిడివిడిగా చదువుతూ ఈ యొక్క బ్రహ్మగారు అర్చన చేస్తున్నప్పుడు అమ్మవారి పాదాలను చూస్తూ వృషభరాశి వారు మహాదేవమయ్యి రక్షమాం, మహాదేవమయ్యి రక్షమాం అనుకుంటూ ఉండండి. ఇలా మీరు ఖచ్చితంగా 11 రోజులు చేయండి. వచ్చేటువంటి జూలై 19వ తారీఖు తర్వాత నుంచి కూడా వృషభరాశి వారికి కాస్త మనోధైర్యం అనేది ఏర్పడుతుంది. అప్పుల బాధ తీరడానికి మార్గం ఖచ్చితంగా అక్టోబర్లో మాత్రమే లభిస్తుంది. ఈలోగా మీకు ఒక నమ్మకము, ధైర్యము, అప్పులు తీర్చగలుగుతాను అనేటువంటి అవకాశాలు కలుగుతున్నాయనే అవకాశం కలుగుతుంది. ఎప్పటి నుంచో పూర్వీకులు ఉన్నటువంటి తెలియనటువంటి ఆశ తెలియడం, లేదా ఈ పని చేసుకుంటే నీకు పార్ట్నర్షిప్ ఇస్తామని చెప్పి ఒక అవకాశాలు కలగడం అనేటువంటిది ఈ మధ్య కాలంలో జరుగుతాయి. ఏది 11 రోజులు గౌరీదేవి అష్టోత్తర శతనామావళి చదువుతూ అర్చన మల్లెపూలతో చేయడం వల్ల మీకు లభించేటువంటి మార్గం. అక్టోబర్ తర్వాత మీకు ఎంతైతే అప్పు ఉందో అందులో ఖచ్చితం 40 నుంచి
48% అప్పు తీర్చడానికి అవకాశం లభిస్తుంది వృషభ రాశి వారికి. గౌరీదేవికి మల్లెలతో అర్చన చేస్తున్న ప్రతి రోజు కూడా ఈ వృషభ రాశి వారు కుదిరితే ఆవు, అందులోనూ నల్లగా ఉన్నటువంటి ఆవుకి చపాతీ కానీ అరటిపళ్ళు కానీ 2 చపాతీలు కానీ 2 అరటిపళ్ళు కానీ తినిపించండి. తినిపించి ఆ ఆవు చుట్టూ 8 ప్రదక్షిణ చేసి ఆవు వెనక భాగంలో నిలబడి ఉన్నటువంటి స్థలం వద్ద ఉన్నటువంటి ధూళిని తెచ్చుకుని అమ్మవారు ఇందాక కుంకుమార్చన మల్లెలతో అర్చన చేశారుగా, అందులో ఉన్నటువంటి కుంకుమని ఈ ధూళిలో కలుపుకుని నిత్యము కూడా వృత్తాకారంగా 11 రోజులు ధరించండి. వృషభ రాశి వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి మారేటువంటి అవకాశం ఖచ్చితంగా లభిస్తుంది. అంతేకాకుండా ఈ ఆర్థిక ఇబ్బంది వల్ల స్ట్రెస్కు గురైపోయి అనారోగ్యాలు ఎవరైతే పాలయ్యారో వారు ఆరోగ్యవంతులు కావడానికి నల్లటి ఆవు యొక్క పాలను తీసుకుని అందులో సగభాగాన్ని అమ్మవారి అభిషేకానికి ఇచ్చి, అమ్మవారి అభిషేకం జరుగుతున్నప్పుడు మిగిలిన సగభాగంలో మీ యొక్క ఉంగరం వేలిని పాలలో ఉంచి శ్రీమాత్రే నమః అని కానీ మహాదేవి రక్షస్వమాం అని అనుకుంటూ శ్రీకారం లేదా ఓంకారం ఆ పాలలో ఈ ఉంగరం వేలుతో లిఖించండి. లిఖించిన తర్వాత అమ్మవారి అభిషేకం పూర్తి అయిపోయిన తర్వాత ఈ పాలని పచ్చివి తాగలిగితే తాగండి, లేని పక్షంలో ఇంటికి తీసుకువెళ్ళి ఈ పాలలో చేయి శుభ్రంగా అడిగేసుకుని అమ్మవారికి నైవేద్యం చూపించేసి ఈ పాలను కూడాను ఇంటికి తీసుకొచ్చి చక్క పరమాన్నం కానీ పెట్టుకుని ఎవరైతే మానసికంగా అనారోగ్య పాలవుతున్నారో వారికి ఈ పాలను ఇచ్చేసేయండి, స్వీకరించండి. చక్కగా ఆరోగ్య సమస్య అనేటువంటి తొలగి ఓకే పర్వాలేదు, మనకన్నా ఎక్కువ అప్పులు చేసిన వాళ్ళు బతుకుతున్నారు, మనం బతకలేకపోతామా అని ఒక నమ్మకం, ధైర్యం ఏర్పడేటువంటి అవకాశం వృషభ రాశి వారికి కలుగుతుంది. అంతేకాకుండా ఆర్థికంగా అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ మన ఇంటికి వచ్చేస్తున్నారు గురువుగారు, అప్పులు తీర్చలేక వారి ఇంట్లోకి వచ్చేస్తుంటే ఇటుగు పొరుగు వారి మీద గౌరవం పోతుంది, మరి ఏం చేయాలి గురువుగారు అంటే కనుక, ఒకవేళ దేవాలయానికి వెళ్ళి ఇలా అభిషేకం చేయలేనటువంటి వారు ఇంట్లోనే ఒక లక్ష్మీదేవి ప్రతిమకి లేదా గౌరీదేవి ప్రతి ఇంట్లోనే ఉంటుంది, ఈ ప్రతిమకి కానీ ఆవు పాలతో, అది కూడా కుదరబోతే మామూలు పాలతో, అది కూడా లేదు అనుకుంటే కేవలం నీళ్లు అందులో కాస్త గంధాన్ని కలుపుకుని అమ్మవారి మీరే శ్రీమాత్రే నమః అనుకుంటూ మీరే ఉదకంతో కానీ పాలతో కానీ అభిషేకం చేసేసి, నీళ్ళతో అభిషేకం చేసిన వాళ్ళు కాస్త నీళ్లు మీరు స్వీకరించి మీరు కాస్త నీళ్లు తులసి మొదట్లో వేసే, పాలతో అభిషేకం చేసే వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా ఆ పాలని మీరు తాగే విధంగా చూసుకోండి. ఇలాగా వృషభ రాశిలో ఉన్నటువంటి వారు ఇంట్లో చేసుకునేటువంటి మార్గం. ఈ వృషభ రాశి వారు దేవాలయానికి వెళ్ళలేకపోతున్నాము, అదేవిధంగా ఇంట్లోనూ చేసుకోలేకపోతున్నాం అనుకుంటే కనుక వీరేం చేయాలి, ఓం ఐం మహాదేవ్యై నమో నమః అనే మూలమంత్రాన్ని 108 సార్లు స్నానం ఆచరించిన తర్వాత 108 సార్లు చక్కగా తూర్పు భాగంలో మీ మొహాన్ని ఉంచుకుని తూర్పు భాగంలో కూర్చుని, అంటే మన ఫేస్ సూర్యుడికి ఎదురుగా ఉండాలి, కూర్చుని నేను చెప్పిన ఈ మూలమంత్రాలు 108 సార్లు పఠించి సర్వం జగదాంబిగా రక్షమాం అని చెప్పుకుని మీ నిత్య దైనందిక చర్యలు ఏవైతే ఉంటాయో చేసుకోండి. ఈ వృషభ రాశి వారు మెల్లో వైజయంతిమాలను ధరించడం మంచిది. అంతేకాకుండా ఆరోగ్యపరంగా వృషభ రాశి వారికి వచ్చే సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి అక్టోబర్ 12వ తారీఖు మధ్యలో సర్జరీ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను చెప్పిన ఈ ప్రయత్నాలు చేసుకోవడం వల్ల సర్జరీ అనేటువంటి తప్పి చిన్న వ్యవస్థతో మీరు గట్టి పడిపోతారు. కాబట్టి ఈ వృషభ రాశి వారు ముఖ్యంగా నేను చెప్పిన ఈ నియమాలు పాటించుకోండి. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి, ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. పరిపూర్తిగా వృషభ రాశి వారి యొక్క భవిష్యత్తు, ఆర్థిక ఇబ్బంది నుంచి తొలగడానికి మార్గాలు పూర్తిగా మీకు వివరించి చెప్పడం